సో ఫ్రెండ్స్, ఈరోజు మనం 7వ చాప్టర్ ద యోగా ఆఫ్ నాన్ ఇంటర్ఫియరెన్స్ అంటే జోక్యం చేసుకోకుండా ఉండే యోగం. సో మన పత్రి సార్ చెప్తూ ఉంటారు కదా, ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకూడదు అని. సో దాని గురించి ఈ చాప్టర్ లో చర్చింపబడింది. సో ఆ, సో ఈ ప్రతి చాప్టర్ స్టార్టింగ్ లో ఒక మంచి మాట, తర్వాత జ్ఞానము, కథ అలా వెళ్తూ ఉంటుంది. సో ఫస్ట్ ముందుగా వచ్చే మంచి మాట ఏమంటే, ఏదైతే లోపల మనం మార్చుకుంటామో అదే మన బయట ప్రపంచం మారడానికి ఒక పునాది లాగా ఉంటుంది. సో మన బయట ప్రయత్నాలు ఆ, మనకు ఓన్లీ బయట చేసే ప్రయత్నాలు కావాల్సిన ఫలితాన్ని ఇవ్వవు. లోపల మార్పు అనేది అవసరము అనేది మెసేజ్. సో మనకు బయట కావాల్సిన ఫలితం రావాలంటే మన లోపల మార్పు కావాలి, లోపల నుంచి వర్క్ చేయాలి అనేది ఈ చాప్టర్ లో మనకు ముఖ్యమైన మెసేజ్. బయట ఏదైనా మార్పు కావాలంటే ఆ మన లోపల మార్పు రావాలి, మనం లోపల నుంచి వర్క్ చేయాలి. ఈ 2 పాయింట్స్ ఈ చాప్టర్ లో మనం తెలుసుకుంటాం. సో నెక్స్ట్ ఇంకా చాప్టర్ లోకి వెళ్తే, సో మరి ఈ దేవాని ఏమంటుందంటే, సో కర్మయోగం ఉంది, అకర్మయోగం ఉంది. కానీ మనకు తెలిసి ఉండాలి ఎప్పుడు ఆ కర్మ చేయాలి, ఎప్పుడు కర్మ చేయకూడదు అనేది మనకు తెలిసి ఉండాలి. సో ఆ కొంతమంది చెప్తూ ఉంటారు, ఏమి చేయకుండా ఉండడం కూడా ఒక కర్మ కిందనే అని. సో మా ఊర్లో జరిగే ఆ ఈ ఈ కష్టకాలంలో నాకు ఈ రెండు ఆ ప్రాక్టీస్ లో పెట్టాల్సి వచ్చింది. ఏదైనా చేయడము, ఏది చేయకుండా ఉండడము, అండ్ సహనము నేర్చుకోవడం, ఆ, జోక్యం చేసుకోకుండా ఉండడము, ఇవన్నీ నాకు కష్టతరంగా ఉన్నాయి. సో ప్రతి ఒక్కరి కర్మ సరైన టైంలో ఓపెన్ అవుతుంది. కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంది, ఎప్పుడు ఏది జరగాలో అది జరుగుతుంది. మనము దాన్ని ఉల్లంఘిస్తూ ఇతరుల జీవితాల్లో కాలు పెడుతూ ఆ మనము చేయకూడదు. ఒక గ్రేట్ మాస్టర్ తప్ప మామూలు వ్యక్తి ఇంకొకరి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు, ఆ టైంలో జోక్యం చేసుకోకూడదు అని ఇక్కడ చెప్తోంది. సో ఒక వ్యక్తి మేల్కొనడానికి మనం ఎంతైనా చేయొచ్చు. ఆ అలాగే వాళ్ళ అవివేకం మనం చూస్తాము. బట్ ఆ ఆ వాళ్ళు మేలుకోవడానికి హెల్ప్ చేయాలి కానీ వాళ్ళ కర్మల్ని ఊకే సాక్షిగా చూడాలి. అదే మనము జోక్యం చేసుకుంటే ఎంతో ఆహ్, మనం కర్మని మూటగట్టుకుంటాము. సో హ్మ్. సో మనం మన నమ్మకాల్ని, వాటిని మనం వేరే వాళ్ళపై రుద్దినామనుకోండి, జోక్యం చేసుకుంటే మనం ఎంతో కర్మని మూటగట్టుకుంటాము అని చెప్తుంది. సో ఇక్కడ ఉదాహరణ తీసుకొస్తాంది. ఏది ఎప్పుడంటే, నేను ఇప్పుడేమి పాయింట్, ఎప్పుడైతే ఇతరుల విషయంలో మనం ఫోర్స్‌ఫుల్ గా జోక్యం చేసుకుంటామో కర్మని మూటగట్టుకుంటాము అని. అది పూరి విషయంలో చూసింది. పూరిని నేను మార్చాలి అని ఆమె విషయంలో జోక్యం చేసుకొని ఆమె వాళ్ళ కుటీరానికి నిప్పంటించినప్పుడు ఎవరికీ ఉపయోగపడలేదు. ఈ దేవానికి ఉపయోగపడలేదు. ఆ పూరికి నిప్పంటించడం వల్ల ఏమి ఫలితం, మార్పు ఏమి చూడలేదు. సో ఇక్కడ నేను నేర్చుకున్నాను. సో ఎదుగుదల అనేది ఆ విధంగా రాదు. ఇది తనకు ఉపయోగపడలేదు, నాకు ఉపయోగపడలేదు. సో మనము కోపాన్ని, పగని చూపించడం వల్ల ఎటువంటి మంచిది కూడా మనం పొందము అనేది దేవాన్ని ఇక్కడ చూసింది. అంటే జోక్యం చేసుకొని చూసింది, దీనివల్ల ఏం ఫలితం ఉండదు అనే పాఠం ఇక్కడ నేర్చుకునింది. సో ఇక్కడ ఎలా అంటే ఆహ్ గతం తాలూకా సీన్సే మళ్ళీ వచ్చినట్లు అనిపిస్తాయి. కానీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు గతంలోని సీన్స్ దేవాని తీసుకుంటా ఉంది. అవి గతం చాటుపులోని సీన్స్ తీసుకొని మనకు ఉదాహరణగా ఉపయోగించుకుంటా ఉంది. సో, మనం ఇక్కడ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికనమాట. మళ్ళీ నిప్పంటించిన పాయింటే చెప్పింది కదా అని కాదు. సో, దానివల్ల ఏం ఉపయోగం లేదు, జోక్యం చేసుకోవడం వల్ల ఏం ఉపయోగం ఉండదు అనే పాఠం నేర్చుకుంది.
సో, కానీ అది జరగడం వల్ల, ఆ నిప్పు వలన నేను చూసే దృష్టి పూర్తిగా మారింది. నేను ఊరికి ఫ్రెండ్‌గా మారాను. కానీ నేనిక్కడ సహనం అనేది నేర్చుకుందుండింది. నేర్చుకోవాల్సుండింది. అది చాలా ఆధ్యాత్మిక సాధనలో ఆహ్, గుణాల్లో ఈ సహనం అనేది చాలా కష్టతరమైంది. సో, మెల్లగా నాకు క్లియర్ అయిపోయిందది. ఇది చేస్తూ ఉంటే నాకు క్లియర్ అయింది. ఏంటనంటే నేను చేస్తున్న ప్రయత్నం అంతా నన్ను నేను మార్చుకోవడానికి తప్ప, ఆమెని మార్చడానికి కాదు అనే విషయం నాకు క్లారిటీ వచ్చింది. సో, ఇది అర్థమయ్యే కొద్దీ నా కోపం తగ్గింది. ఇంకా మరి ఈ సమస్యను పరిష్కరించడానికి అహింస మార్గం, అహింస పరంగా హింస లేకుండా ఏదైనా చేయొచ్చా అనే ఐడియాసొచ్చాయి. సో, దాని వల్లనే నేను ఊర్లో అందరితో కలిసి తిరగడము, ఆ ఊర్లో ఏకత్వాన్ని, సామరస్యాన్ని తీసుకురావడానికి నేను ప్రయత్నం చేయడం అనేది జరిగింది. సో, ఈ విధంగా చేస్తున్న కొద్దీ నేనెన్నో సూక్ష్మ మార్గాలు తెలుసుకున్నాను. ఆహ్, ఆహ్, ఎలా అంటే ఇతరులు చేస్తున్న ఇతరులు కలిగిస్తున్న కష్టాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనే సూక్ష్మ మార్గాల్ని నేను వెతకసాగాను. కానీ నాకెన్ని సార్లు నా సహనానికి పరీక్ష జరిగిందో. హ్మ్. సో, ఇది చాలా రేర్ క్వాలిటీ. సహనంతో ఉండడము అనేది ఆధ్యాత్మికంలో చాలా గొప్ప గుణము. అంత సులభం కాదు దీన్ని పొందడం. సో, నేను ప్రాపంచికంగా ఫలితాలను ఆశించడం పూర్తిగా మానేశాను. నేను చేస్తున్న ప్రయత్నాన్ని ఒక బయట ఏదో ఫలితం వస్తుందని చూడడం ఆపేశాను. కానీ అవి నన్ను మారుస్తున్నాయి. నాలో ఎ ఆహ్, జ్ఞానోదయం అవుతోంది. నేను ఎక్కువ వేరే వాళ్ళ దృష్టి నుంచి చూడడం మొదలుపెట్టాను. నాలో కరుణ అన్నది పెరిగింది. నేను ఎక్కువ కేర్ తీసుకోవడము మొదలుపెట్టాను. అలాగే నేను హ్మ్, నాలో ప్రతిరోజు జరుగుతున్న యుద్ధాలను ఆహ్, జాగ్రత్తగా హ్యాండిల్ చేయడం మొదలుపెట్టాను. కేర్ తీసుకోవడం మొదలుపెట్టాను. సో, నేను ఇక్కడ కర్మయోగం చేస్తున్నా. బయట ఎళ్లి అందరిని కలవడం అనే కర్మయోగం చేస్తూ ఉన్నా. కానీ ఒక క్షణము నేను ఆగడం జరిగింది. నా లోపల నుంచి ఇంకొక మెసేజ్ ఒస్తా ఉంది. సో, ఇక్కడ చాప్టర్ వైస్‌లో చూస్తే తనొకటి చేస్తుంటుంది. ఇది కాదు ఇంకొకటని. ఇంతకుముందు చాప్టర్‌లో ఏం తెలుసుకున్నాము. పూరి ఏం చేస్తున్నా పట్టించుకోకుండా బయట ప్రపంచం ఎట్లున్నా తను డిస్టర్బ్ కాకుండా ఉంది అని ఒక చాప్టర్‌లో అదొక అచీవ్‌మెంట్‌గా చూసాం. ఇంకొక చాప్టర్ వచ్చేసరికి ఏమి చేయకుండా ఉండడం కరెక్ట్ కాదు. విభీషణుడి కథ జెప్పి లేదు. విభీషణుడిలా జనంలోకి తిరిగి సమస్యలు తెలుసుకోవాలి అని అంతవరకు తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ చాప్టర్‌లో విభీషణుడిలా తిరగడం కాదు, ఇంకా ఏదో చెయ్యాలి అని ఆమెకి ఇంకో మెసేజ్ ఒస్తా ఉంది. అదేంటో తెలుసుకుందాం. సో, ఇక్కడ ఆమెకింకా ఏదో ఉంది అని ఆమెకు లోపల నుంచి ఒక కల ఒచ్చిందంట. ఆ కలలో ఏం మెసేజ్ ఒచ్చిందంటే, "నీకు స్ట్రాంగ్ పవర్‌ఫుల్ మైండ్ ఉంది. దాన్ని ఉపయోగించు" అని. ఈమెకు డౌటొచ్చింది. లాస్ట్ టైమే ఆ పవర్‌ఫుల్ మైండ్‌తో నిప్పంటించాను. నేను నా పవర్‌ఫుల్ మైండ్ దగ్గర జోలికెళ్ళనురా బాబోయ్! అనుకుంటూ ఉందన్నమాట. సో, ఆహ్, కానీ దాని తర్వాత తనకు ఇంకొక కల వచ్చింది. ఆ కలల ద్వారా ఈమెకేం చేయాలి అనే మెసేజ్ కొంచెం క్లారిటీ వచ్చిందనమాట. ఆ కల ఏంటంటే ఇది కూడా మనం ఈ పుస్తకంలో డిస్కస్ చేసిన మ్యాటరే. అందులో సీతమ్మకు లంకకెళ్ళినప్పుడు లంకలో జరుగుతున్న హింసను చూసి అది భరించలేక సీతమ్మ ఉగ్రరూపం దాలిస్తే పార్వతీదేవి వచ్చి ఆమెని శాంతపరిచింది అని మనము లాస్ట్ చాప్టర్స్‌లో తెలుసుకున్నాం. సో, అప్పుడు ఆ పార్వతీదేవి సీతమ్మకు ఏం మాట్లాడింది అనే విషయము ఈమెకి కల రూపంలో కనిపించిందంట. ఒక మెసేజ్ వచ్చింది ఈమెకి. సో, అందులో ఏం వినిపించిందంటే పార్వతీదేవి సీతమ్మకి చెప్తా ఉంది. సో, నీకు కావాల్సింది నువ్వు బయట చేయడం ద్వారా పొందవు. నువ్వు చేయాల్సింది బయట కాదు. నీ పని ఎక్కడ అంటే నీ లోపల నీ పని అనేది మైండ్ మీద ఉంది. నీ లోపల మైండ్ మీద పని చేయాల్సిన పని నీది. అక్కడే నువ్వు
గొప్ప ఫలితాన్ని పొందుతావు. సో, నువ్వు మనకు తెలుసు కదా! సీతాయనంలో కూడా విన్నాము, చదివాము. సీతమ్మ రావణాసురుడి ఆహ్, తలలోకి మైండ్‌లోకి వెళ్లి అతన్ని వీక్ చేసింది అని. సో, అది జరగడానికి ముందు పార్వతీదేవి ఈ విధంగా గైడ్ చేసిందనమాట. సో, సీతమ్మ బయట యాక్షన్ తీసుకోవాలనుకునింది. అది బయటంతా ఉగ్రరూపం దాల్చాలనుకునింది. అప్పుడు పార్వతీదేవి వచ్చి కూల్, కూల్ అని చెప్పి, నువ్వు చేయాల్సిన పని బయట కాదు లోపల ఉంది. నువ్వు రావణాసురుడి మైండ్‌లోకి ప్రవేశించి అతని మైండ్‌లో నువ్వు పని చేయాలి. అతని మైండ్‌ని వీక్ చేయాలి అని చేసింది అని తెలుసు కదా మనకు. ఆహ్, వ రాముడొచ్చి బయట యుద్ధం చేస్తే, సీతమ్మ రావణాసురుడి మైండ్‌ని వీక్ చేసి అక్కడ యుద్ధం చేసిందని. సో, యాక్చువల్‌గా అక్కడ ఏం చేయమని చెప్పింది పార్వతి అంటే ఆహ్ సో, నువ్వు యుద్ధం చేయాల్సింది నువ్వు చేయాల్సిన పని లోపల ఉంది. రావణాసురుడి మైండ్ మీద ఉంది. రాముడు బయట యుద్ధాన్ని చూసుకుంటాడు. నువ్వు లోపల యుద్ధం చూసుకో అని చెప్పిందంట పార్వతి. అప్పుడు సీతమ్మ థాంక్ యూ. నువ్వు నాకెంతో హెల్ప్ చేశావు. లేకపోతే నేను ఈ నేచర్‌నంతా, ఈ కర్మ సిద్ధాంతాన్ని డిస్టర్బ్ చేసేదాన్ని అనంటే ఆహ్ ఆహ్, అప్పుడు పార్వతి అంటుంది, "నేను కూడా జోక్యం చేసుకోకుండా ఉండడాన్ని నేర్చుకుంటున్నాను. నేను ప్రతి ఒక్కరు వారి వారి స్థితిలో ఎదుగుతారు. వాళ్ళ ప్లేస్‌లో వాళ్ళు నేర్చుకుంటారు." ఆహ్, అని అని పార్వతీదేవి అంటుందంట. సో, ఇంకా పార్వతీదేవి ఏమంటుందంటే మనము ఈ నాన్ ఇంటర్ఫరెన్స్ జోక్యం చేసుకోకుండా ఉండడం అనేది నేర్చుకోవాలంటే, మన దృష్టి మనం ఒక విధంగా ప్రాక్టీస్ చేయాలి. అంటే వైడ్‌గా చూడాలి. ఎట్లా అంటే ఆహ్, ఈ జరుగుతున్న దాని ముందు ఏం జరిగింది? ఇప్పుడు ఏమేం సీన్స్ జరుగుతాయి? దాని తర్వాత ఏం జరుగుతుంది? దాని తర్వాత ఫలితం ఎలా ఉంటుంది? మనం ఏమేం పాఠాలు నేర్చుకుంటాము? అనేది మన దృష్టి ఉండాలంట. సో, ఇక్కడ చెప్పే మెయిన్ పాయింట్ ఏమంటే, మన లోపల చేసే పని ఇన్నర్ వర్క్ ఉందే, అదే బయట ప్రపంచానికి, బయట వచ్చే ఫలితానికి ఫౌండేషన్ ఇది అని ఇక్కడ చెప్తున్నారనమాట. ఆహ్, ఆహ్, సో, బయట పనులు కేవలము మనకు కావాల్సిన ఫలితాన్ని ఇవ్వవు. అంతరంగిక మార్పు అనేది అవసరము. అందుకే నువ్వు ఈ లంకలోని ఈ గార్డెన్‌లో ఉన్నావు. ఆహ్, అందుకే రాముడు ఆ సముద్రానికి అవతల ఉన్నాడు. సో నీవు చేస్తున్న ప్రయత్నము రాముడికి హ్మ్, కూడా సక్సెస్‌ని తీసుకొస్తుంది అని చెప్తుందనమాట. అలాగే పార్వతి ఏమంటుందంటే, అంటే ఇక్కడ మనము రావణాసురుడిని మందలించడము, అతన్ని కొట్టడం కాదు మన పని. అంతకన్నా పవర్‌ఫుల్ మాటల కన్నా పవర్‌ఫుల్ వెపన్స్ ఉన్నాయి. ఆయుధం ఉంది. అతని మనసులోకి వెళ్ళు, అతని మైండ్‌లోకి వెళ్ళు. అతని చేసిన పనుల యొక్క ఫలితాన్ని అతనికి చూపించు. అతని మైండ్‌లో ఒక అద్దం పెట్టుకో. అతని మైండ్‌లో ఒక అద్దాన్ని పెట్టి చూపించి, ఇతరులకు కలిగిస్తున్న బాధల బాధలు ఇతను కూడా భరించాలి అనేది కర్మాన్ని అతను చూపించు. సో, కర్మ సిద్ధాంతాన్ని మనము ఆహ్, దాటలేము. దాని నుంచి తప్పించుకోలేము. కేవలము ఒక జ్ఞాని ఒకటే ఆ కర్మ సిద్ధాంతం నుంచి బయటపడగలడు. కానీ నువ్వు చేస్తున్న పని వలన ఏమవుతుందంటే, అతను చేస్తున్న కర్మను చూసుకోవడం వలన అతనిలో కూసింతైన కరుణ అనేది వస్తుంది. ఆహ్, ఆహ్, ఆ కంపాషన్ అనేది వస్తుంది. దాని వలన అతను కొంత అయినా ఆ కర్మ నుంచి ఉపశమనం పొందుతాడు. నువ్వు ఇక్కడ ఉండడం వలన ఈ వైబ్రేషన్స్ పెరిగి ఈ ఏదైతే ఈ ఏమంటారు తుఫాన్ లాంటి ఇక్కడ ఇదంతా ఉందో సుడిగుండం లాంటి ఉందో ఇక్కడ ప్రేమ అనేది చిగురిస్తుంది అని పార్వతి సీతమ్మకి చెప్తుందంట. సో, ఈ మెసేజ్ మన దేవానికి ఒక కలలో వినిపించింది. సో, ఈమె ఏం చేయాలి అనేది సోమ ద్వారా గాని, కల ద్వారా గాని ఈమెకి మెసేజ్ వస్తూ ఉంటుంది. సో, ఈ మెసేజ్ వినిపించింది ఈమెకి. సో, ఆ విధంగా ఆ కల అయిపోయింది. తర్వాత ఈమెకు దాని నుంచి మెసేజ్ అయితే అందింది. ఓకే. నేను ఇన్నర్ వర్క్ చేయాలి.
బయట వ ఒకటే నేను జనంతో కలిసి మాట్లాడడం ఒకటే కాదు. ఇప్పుడు లోపల మార్పు రావాలి. నేను లోపల ఇంకొంచెం వర్క్ చేయాలి అనేది ఒక పాయింట్ ఈమెకు క్లిక్ అయింది. సో, ఇంక ఈమె ఏమర్థం చేసుకునింది అంటే ఆహ్, జోక్యం చేసుకోకుండా ఉండడము అంటే ఆహ్, అంటే ఇతరుల దాంట్లో లి లి లీనం అవ్వకుండా ఉండడము. అలాగే ఆహ్, మన ఇష్టాలకు అనుగుణంగా ఇతరులు ఉండాలని అనుకోకుండా ఉండడం. సో, మన ఇష్టాలకు అనుగుణంగా ఎదుటి వాళ్ళు ఉండాలి అని అనుకోకుండా ఉండడమే జోక్యం చేసుకోకుండా ఉండడం అని ఈమె అర్థం చేసుకునింది. సో, అలాగే కర్మ సిద్ధాంతాన్ని నమ్మడము. అది ఏ టైంలో ఎప్పుడేం జరగాలో అది జరుగుతుంది. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకుండా ఉండడం, మన ఇష్టాలు వేరే వాళ్ళపై రుద్దకుండా ఉండడం, అలాగే కర్మ సిద్ధాంతాన్ని నమ్మడం. ఎప్పుడు ఏం జరగాలో అది జరుగుతుంది. అది అలా పెట్టుకొని ఇంకో వైపు పాజిటివ్ ఎనర్జీని ఎమిట్ చేయడం. ఆహ్, పాజిటివ్ లవ్ ఎనర్జీని అలాగే హ్మ్, స ఆహ్, కలెక్టివ్ లవ్ ఎనర్జీని ఆహ్, రిలీజ్ చేస్తూ ఉండడం. అలాగే జడ్జ్‌మెంట్ లేకుండా మన ధర్మాన్ని మనం చేయడం. ఎలాంటి నెగెటివ్ ఎమోషన్స్ లేకుండా. సో, ఆహ్, సో ఇది దేవాని నేర్చుకుంటున్న పాఠము, మనకు ఇస్తున్న మెసేజ్ కూడా. సో, ఏ జడ్జిమెంట్ లేకుండా ధర్మాన్ని నిర్వర్తించడం. అలాగే ఎటువంటి నెగెటివ్ ఎమోషన్స్ బయటకి రానీయకుండా ఉండడం. సో, పూరిని కలవడం ద్వారా నేను ఇది నేర్చుకుంటొచ్చాను. జడ్జిమెంట్ లేకుండా ఉండడము, నా ధర్మాన్ని నిర్వర్తించడము. మొదట్లో అయితే నేనంతా బయట ప్రపంచం మీదనే ఫోకస్ చేసేదాన్ని. కానీ తర్వాత నాలో మార్పొచ్చిందని ఇక్కడ చెప్తా ఉంది. సో, ఇంకా మాత పార్వతి ఏం చెప్పింది అనేది నేను గుర్తు చేసుకుంటాను. సో, మాత పార్వతీదేవి ఏం చెప్పింది? ఇన్నర్ వర్కే పునాది అని చెప్పింది కదా! అని మేము గుర్తు చేసుకుంటోంది. మరి నేను ఆ విధంగా ఉన్నానా? సో, నేను ఒక పక్షిలాగా చెట్టు మీద ఉండి గమనిస్తున్నానా? సో, ఇవన్నీ గమనించుకుంటా ఉంది. మరి తనలో ఇంట్రెస్ట్ రావడము, ఇంట్రెస్ట్ లేకపోవడము, లేకపోతే అంటే ఏదైనా చేయాలన్నా కరుణతో ఉండడము, లేదా చేయకపోవడము. సో, తను ఇదంతా గమనించుకుంటా ఉంది. సో, ఇదంతా మరి కర్మనా? ఆహ్, యోగ హ్మ్. జోక్యం చేసుకోవడమా? ఇవన్నీ తనను తాను గమనించుకుంటూ ఉంది. తనలో 2 మైండ్స్ నడుస్తున్నాయి. మనకంతే కదా! ఎప్పుడైనా ఏదైనా చేయాలన్నా మనలో 2 నడుస్తూ ఉంటాయి. ఇది చేయనా? అది చేయనా? ఇది కరెక్టా? అది కరెక్టా? అని. సో, ఆ విధంగా తనలో ఇవన్నీ నడుస్తున్నాయనమాట. నేను చేస్తున్నది కరెక్టేనా? ఇదేనా జోక్యం చేసుకోకుండా ఉండడము? సో, సరే ఏం చేయకుండా గమనిస్తూ ఉందాము. ఆహ్, ఎటువైపు వెళ్ళకుండా ఊకే గమనిస్తూ ఉందాము. ఇదేనా జోక్యం చేసుకోకుండా ఉండడం అని ఆలోచిస్తా ఉంది. సో, ఏంటి కరెక్ట్ జోక్యం చేసుకోకుండా ఉండాలనా? ఇంకేమైనా చెయ్యాలనా? బయటెళ్లి మాట్లాడుతున్నాను. జోక్యం చేసుకోవట్లేదు. న్యూట్రల్‌గా ఉంటున్నాను. నాలో మార్పులు చూస్తున్నాను. ఇంకేమి అనేది ఈమెకి ప్రశ్నొస్తా ఉంది. సో, సీతమ్మలాగా ఇన్నర్ వర్క్ చేయాలి అనేది ఇక్కడ మెసేజొస్తా ఉంది. బట్ ఏం చేయాలనేది ఇంక క్లారిటీ రావట్ల. సో, ఇంకా ఇది జరగడానికి ఆహ్, ఆహ్,
అంటే సీతారాములు రావణాసురుడు చేసిన పనిని తగ్గించడానికి ఒక సంవత్సరం పట్టిందంట సీతారాములకు. అదంతా వినాశనాన్ని సెట్ చేయడానికి. కానీ పక్కన ఎన్నో ఋషులు మరోవైపు ఎంతోమంది ఋషులు ఎన్నో దశాబ్దాలుగా రావణాసురుడు చేసిన ఎఫెక్ట్‌ని అణిచివేయడానికి ధ్యానం జేస్తున్నారంట. కానీ ఆ రావణాసుడి ఎఫెక్ట్‌కి ఆ ఋషులు చేస్తున్న ధ్యానము సరిపోలేదంట. ఆయనకు స్ట్రాంగ్ నెగెటివ్ ఫోర్స్. సో, రావణాసురుడి నెగెటివ్ ఫోర్స్‌కి ఈ ఋషులు చేస్తున్న ధ్యానము సరిపోలేదంట. వాళ్ళు గా చేస్తున్నా కూడా రావణాసురుడు దాన్ని అణచివేయలేకపోయారంట. సో, తర్వాత ఈమెకి అది ఆలోచిస్తే ఈమెకర్థమైందేమంటే, మునుల ధ్యానం ద్వారా ధ్యానం వల్లనే సీతారాములు అవతరించి, మునులు మొదలుపెట్టిన కార్యాన్ని వాళ్ళు ముగించారు అనేది ఈమెకర్థమైందంట. సో, వాళ్ళొక సంకల్పంతో చేస్తున్నారు కదా! ఆ మునులు సామూహికంగా రావణాసుడి ఎఫెక్ట్‌కి ఆపోజిట్‌గా వీళ్ళు ధ్యానం చేస్తున్నారు. సంకల్ప ధ్యానం, గ్రూప్ మెడిటేషన్. సో, వాళ్ళు చేస్తున్న ధ్యానానికి ఎఫెక్ట్‌గానే సీతారాములు అవతరించి వాళ్ళు సంకల్పించిన మొదలుపెట్టిన పనిని సీతారాములు ముగించారు అనే క్లారిటీ ఈమెకొచ్చిందనమాట. ఇక్కడ పాయింట్ ఏమి చెప్తున్నా క్లారిటీ ఏంటంటే, రావణాసురుడి మీద ఇన్నర్ వర్క్ చేశారు. ఆపోజిట్‌గా వర్క్ చేశారు. సో, ఈమె ఊరి పరంగా ఏం చేయాలనేది మెసేజ్ అన్నమాట. సో, ఆపోజిట్‌గా ఇన్నర్ వర్క్ సామూహికంగా సంకల్పంతో చేయాలి అనేది ఇక్కడ ఒక మెసేజ్ మీకొస్తా ఉంది. సో, ఇంకా ఊహించుకుంటోంది. ఓకే. నా ఊరి పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఆహ్, నేనేదైతే పూరితో చేస్తున్నానో వెళ్లి మాట్లాడడము, ఊర్లో వాళ్ళ దగ్గరికెళ్లి మాట్లాడుతున్నాను. ఆహ్, సో, నాలో అంతరంగిక మార్పయితే వస్తోంది. అయితే ఈ పరిస్థితిని మార్చడానికి నాకంత పవరుందా? నా ఒక్కరి ధ్యానం సరిపోతుందా? నాకేమో నా నీ మైండ్ పవర్‌ఫుల్ దాన్ని ఉపయోగించు అని మెసేజొచ్చింది. ఆహ్, నాకొచ్చిన పవరేంటి? ఏదైనా వస్తువుని సృష్టించడము, లేదంటే శాపాన్ని ఇచ్చి ఆ కుటీరాన్ని కాల్చాను. అంతవరకే తెలుసు. నాకింతకన్నా ఇంకెక్కువ తెలీదే. ఇంకొకరి మైండ్‌లోకెళ్ళి ఆహ్, మైండ్‌ని మార్చేయడము, ఆహ్, ఇంతకన్నా నాకేం ఆహ్, సో, అంతకన్నా ఎక్కువ అవన్నీ నాకు తెలిసిన సబ్జెక్ట్ కాదు. మేబీ నేను మా అత్త సీతమ్మని హెల్ప్ అడగొచ్చు. ఆహ్, అని అనుకుంటోందనమాట. సో, మాత నాకీ మెసేజ్ చూపిచ్చింది. ఒక మెసేజ్ ఇవ్వడానికి ఇది నాకు చూపిచ్చింది. ఖచ్చితంగా నాకు మా అత్త హెల్ప్ చేస్తుంది అని అనుకుంటోందనమాట. సో, ఈమె ఆలోచనలకి ఈమెకొక ఆలోచనొచ్చింది కదా! సో, నాకేం తెలుసు? నాకేదో చిన్న వస్తువుల్ని సృష్టించడము, లేదా శాపంతో, కోపంతో ఏదైనా భస్మం చేయడం తెలుసు. కానీ లోపలికెళ్ళి మనసులపై పని చేయడము అంటే ఎట్లా నాకిదేం తెలీదే. సర్లే మాత ఈ మెసేజ్ చూపిచ్చిందంటే ఏదో ఒకటి నాకు నేర్పిస్తుంది అని అనుకున్న ఈమెకు వెంటనే థాట్ వచ్చిన వెంటనే ఆమెకేం సమాధానం వచ్చిందంటే కలెక్టివ్ ఎఫర్ట్ అంటే సామూహికంగా ప్రయత్నం చేయాలి అనేది ఈమెకి మెసేజొస్తుంది. అంతే కదండీ ఫ్రెండ్స్. మనలో లోపల ప్రశ్నొచ్చినప్పుడు, మనం బాగా ఇన్నర్‌తో కనెక్ట్ అయ్యుంటే, బాగా ఎనర్జిటిక్‌గా ఉంటే, వెంటనే సమాధానం వెంటనే కూడా వస్తుంది. లేకపోతే మనకేదైనా డౌటొచ్చింది, ధ్యానం చేశాము. ధ్యానం తర్వాత లేసిన తర్వాత, పోనీ ధ్యానంలోనో లేకపోతే కొందరికి ధ్యానం తర్వాత అయినా ఇలాగే సమాధానం వస్తుంది. సో, ఈమెకి డౌటొచ్చింది. సరే మాత మెసేజ్ ఇచ్చింది ఏదో ఇన్నర్ వర్క్ అని. సర్లే మాతనే నాకు సమాధానం పరుస్తుంది అని అనుకుంటే వెంటనే సామూహికంగా చెయ్యి అనేది ఈమెకి వచ్చిందనమాట. సో, మరి ఆహ్, మరి అనంత పవర్‌ఫుల్ రావణాసుడితో ఫైటింగ్ చేయడానికే ఆహ్, ఎంతోమంది ఋషుల సామూహిక ధ్యానం పనికొచ్చింది. వాళ్ళకి సామూహిక పని పనికొచ్చింది. అలాగే ఒక ఋషి మాత్రం అక్కడ ఒక్కరే ఋషి చేయలా. సామూహికంగా ఎంతోమంది ఋషులు ధ్యానం జేసినారు. అతని ఎఫర్ట్‌కి. అలాగే మన ఊరి పరిస్థితికి కూడా నేను సామూహికంగా చేయాలి.
మరి నాతో సామూహికంగా చేయడానికి ఎవరున్నారు ధ్యానం జేయడానికి? నాకెవరు తెలుసు, కొంతమంది తెలుసు. కానీ నేను అందరితో మాట్లాడుతున్నాను కానీ వాళ్ళు నాకు మరి నాతో పాటు సామూహికంగా నేనెవరితో ఈ ఆధ్యాత్మిక విషయాలు చర్చించలే. వెళ్లి వాళ్ళ విషయాలు వినొస్తున్నాను. మరి నాతో పాటు సామూహికంగా సాధన చేయడానికి ఎవరున్నారు? నేనెవరితో ఈ ఆధ్యాత్మిక జ్ఞానం పంచుకోలేదే. ఆహ్, సో, ఎవరు నాకు సహాయం చేస్తారు? ఎవరు ఈ జోక్యం చేయకుండా ఉండే విధంగా నాకు హెల్ప్ చేయగలరు? అని ఇవన్నీ ఆలోచిస్తోందనమాట. సో, బయట ఎటువంటి పనులు చేయకుండా, అంతరంగంగా జోక్యం చేసుకోకుండా, మరి సామూహికంగా ఈ ఈ ఈ ఎ సాధనని ఎవరు నాకు హెల్ప్ చేయగలరు అనేది ఆహ్, బయట మళ్ళేం డిస్టర్బ్ కాకూడదు. నా ఒపీనియన్స్, డిజైర్స్, నా అభిప్రాయాలు, నా కోరికలు అక్కడ ఏం ప్రభావం చూపించకూడదు. ఇవన్నీ తను గమనిస్తోందనమాట. సో, నాకు జీవితం నేర్పించింది. మనకి ఏమి కావాలో అదే కనిపిస్తుంది అని. సో, ఒకటే అక్కడ మనం చూడాల్సింది సమయం. స ఆహ్, మనం కొంచెం సమయం ఆహ్, కాలం టైం పడుతుంది. కానీ మనకేం అవసరమో అది మనకు కనిపిస్తుంది. కానీ ఆ సమయం వచ్చేసింది. సో, నాకు తెలుసు మాత నాకర్థమయ్యేంత సేపు వరకు మాత అక్కడ వెయిట్ చేసింది అని. సో, నాకు ఆహ్, అర్థమయ్యేంత వరకు ఈ సూక్ష్మ రహస్యాలు, సత్యాలు నాకర్థమయ్యేంత వరకు మాత వెయిట్ చేసింది. ఇంకిప్పుడు కొత్త విషయాలు నా ముందుకొస్తున్నాయి అంటూ ఈ చాప్టర్ ఎండ్ అవుతుంది. ప్రతి చాప్టర్ చివరిలో ఒక మెసేజ్ కదా! సో, ఇక్కడ అద్భుతమైన మెసేజ్ ఏమంటే, ఒక జడ్జిమెంట్ లేకుండా సాక్షిగా గమనించు. జడ్జిమెంట్ లేకుండా సాక్షిగా ఉండి నీ ధర్మను నువ్వు నిర్వర్తించు. ఆహ్, ఎటువంటి హానికర నెగెటివ్ ఎమోషన్స్ రానీయకుండా చూసుకో అని. సో, ఆహ్, జడ్జిమెంట్ లేకుండా ఉండి నీ ధర్మను నిర్వర్తించు. అ అలాగే ఎటువంటి హానికరమైన భావోద్వేగాలు బయటకి రానీయకు అనేది చివరి మెసేజ్. సో, ఇది చాప్టర్ అర్థమైంది కదా ఫ్రెండ్స్. సో, ప్రతి చాప్టర్‌లో తను పాత చాప్టర్ నుంచొచ్చిన లెసన్‌కు ఇంకొక అప్‌గ్రేడ్‌గా ఇంకొక పాఠం నేర్చుకుంటుంది. దాంతో పాటు బోలెడన్ని మెసేజ్‌లు మనకు ప్రతి దాంట్లోనూ అందిస్తుంది. మరి ఈ చాప్టర్‌లో మనకందిన మెసేజ్‌లేమి? జోక్యం జేసుకోకుండా ఉండడం, ఆహ్, బయట ప్రాపంచికంగా ఏదైనా మార్పు గొప్ప రావాలంటే నువ్వు అంతరంగిక మార్పు చేసుకో. నీలో ఫస్ట్ మార్పును చూడు అనేది. తర్వాత నువ్వు అంతరంగిక పని చెయ్యి అని. అంటే ఆహ్, ఇప్పుడు రావణాసురుడిలోకి మార్పు రావాలంటే అక్కడ ఋషులు ఎంతో తపస్సు చేశారు. అంత అపోజిట్‌గా తపస్సు చేశారు. సో, అలాగే నువ్వు అంతరంగిక సాధన చెయి. ఇంకా క్లారిటీగా రాలే బట్ సో, తన ఊరి పరిస్థితికి తను చేయాల్సిన పని ఏంటి? తన లోపల మార్పు ఒకటి, తర్వాత లోపల పని చేయడం. ఇంకొక పాజిటివ్‌గా ఇంకొక బయట పనికి బదులుగా లోపల పని చేయడం అనేది. తనిది గమనించింది. మరి నాకంత లోపల పని చేయడానికి అంత శక్తి నాకుందా అంటే, సామూహికంగా చెయ్యి అని మెసేజొచ్చింది. మరి నాతో పాటు సామూహికంగా చేయడానికి ఎవరున్నారబ్బా! అని అనుకుంటే, సో, తనకింక చివరిలో ఏమనిపించిందంటే, మనము రెడీ మనక మనం మనకి జీవితం మనకెప్పుడు ఏం కావాలో అది అందిస్తుంది. మనం వెయిట్ చేయాల్సుంటుందంతే. మనకర్థమైనప్పుడు విషయాలు దానికవే ఓపెన్ అప్ అవుతాయి అనేది ఈమె తెలుసుకునింది. సో, మనం జడ్జ్‌మెంట్ చేయకుండా సాక్షిగా ఉండి, మన ధర్మాన్ని మనం నిర్వర్తించాలి. అలాగే మన ఎటువంటి నెగెటివ్ ఎమోషన్స్ ఆహ్, బయటికి రాకుండా చూసుకోవాలి అనేది ఇక్కడ తను నేర్చుకున్న పాఠం. సో, మనకు ఏదైనా మనం అనుభవం తెచ్చుకుంటే అది ఇంకా బాగా అర్థమవుతుంది. సో, మనం ఇప్పటికింత అర్థం చేసుకున్నాం. ఇప్పుడు మన అనుభవం రాకపోతే ఆ సబ్జెక్ట్ అక్కడ ఇక్కడ డ్రైగా అనిపిస్తుంది. అదే మనం అనుభవంలో ఉన్న ఇది ఎక్స్‌పీరియన్స్ అయితే మనకు చక్కగా అర్థమవుతుంది.
సో, ఇది ఫ్రెండ్స్ మనం ఈ చాప్టర్‌లో నేర్చుకున్నది. కానీ మనం పుస్తకం చదివితే నేను వెళ్ళే ముందు నాకొక మేడము నేను 'సీతాస్ యోగా' చెప్తున్నా అని మనం 'సుజాత లైఫ్ స్టైల్‌లో' పెట్టినప్పుడు నాకు మనకు జూమ్‌లో తమ జర్నీ పంచుకున్న ఒక మేడం 'శిరీష' అని అమెరికా మేడం మెసేజ్ పెట్టారు. ఆహ్, ఏమని మెసేజ్ పెట్టిందంటే ఆహ్, మనము ఏదైనా ఆహ్ ఈ 'డీనా బుక్స్ మీరు చెప్తున్నారు కదా! తెలుగులో వచ్చిందా? లేదా మీరు చెప్తున్నారా? సో, 'డీనా మొత్తం చదవాలి' అని చెప్తూ ఒక పాయింట్ జెప్పింది. సో, మనం రుక్మిణియానం చెప్పుకున్నాం గదా! అమెరికాలో వాళ్ళు రుక్మిణియానం ఒక మేడం చెప్తున్నారంట. చెప్తున్నప్పుడు అది ఎట్లా జరుగుతోందంటే, ఆ మేడంలో అంతరంగిక మార్పు జరగనంత వరకు ఇంకొక చాప్టర్‌కి వెళ్ళలేకపోతుందంట. అది వాళ్ళొక ఈరోజు రుక్మిణి అని కూడా అనౌన్స్ చేసుకోలేకపోతున్నారు. సో, ఎప్పుడైతే ఆ మేడం లోపల మార్పు జరిగి, ఎవరైతే మేడం చెప్తోందో, ఆ మేడంలో లోపల మార్పు జరిగి, తను రెడీ అయినప్పుడు తనకు ఇంకో చాప్టర్ చెప్పడానికి అర్హత లభిస్తోంది అని ఈ పాయింట్ చెప్పిందనమాట. సో, నేను ఈ పుస్తకం చదువుతున్నప్పుడు ఆ ప్యాటర్న్ నేనిక్కడ కూడా గమనిస్తున్నా. సో, ఇది సీతాయానంలాగా, రుక్మిణియానంలాగా డైలీ చెప్పుకోవడానికి కుదరట్లేదు. ఈ చాప్టర్ జరిగే ముందు మనలో కొంచెం మార్పు, కొంచెం మనలో ఛాలెంజ్ రావడం, మనలో కూడా అలాంటి ఎక్స్‌పీరియన్స్ వచ్చినప్పుడు, మనం ఆ చాప్టర్ చదవడం అనేది జరుగుతా ఉంది. సో, అంటే సీతమ్మ ఆహ్, ఈ మనలో ఇంకా డీపర్ లెవెల్‌లో మార్పులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తోంది. అండ్ ఈ పుస్తకం తెలుగులో వస్తే ఇది మరెందరికో ఈ జ్ఞానము ఎందరికో ఉపయోగపడుతుంది. మన డే టు డే లైఫ్‌లో ఉపయోగపడే జ్ఞానమే ఇది. జోక్యం చేసుకోవద్దు, జడ్జిమెంట్ చేయొద్దు, నీలోని నెగెటివ్ ఎమోషన్స్‌ని బయటికి రానీయద్దు. మనకు ఉపయోగపడే జ్ఞానమే. మన మనం ఎప్పుడైతే ఈ ఇలాంటి సేమ్ పరిస్థితులు ఫేస్ చేస్తామో, అప్పుడు ఈ మెసేజెస్ మనకి ఉపయోగపడతాయి. ఓకే ఫ్రెండ్స్. మరి ఇది ఇక్కడ ఎండ్ చేద్దాం. థాంక్ యూ సో మచ్. మరి ఇంకొకసారి ఇంకొక చాప్టర్‌తో కలుద్దాం.